దయచేసి కూర్చున్నాను. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 34వ కీర్తన 8వ వచనం చదువుకున్నాము. చదువునప్పుడు కీర్తన 34, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. కీర్తనాకారుడైనటువంటి దావీదు కదా, దావీదు రాసినటువంటి కీర్తన. మరి ఆయన కష్టం వచ్చింది, ఆయనకి ఇబ్బంది కలిగింది. ఏంటో కష్టం అంటే ఫిలిస్తీన్ల మధ్యలో ఉన్నాడు. ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలుకి యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు ఏమవుతుందంటే దావీదుని తీసుకొస్తారు. దావీదుని తీసుకొచ్చినప్పుడు వారిలో కొంతమంది అంటారు, అయ్యా ఈ దావీదు మనవాడు కాదు, ఇతడు ఇశ్రాయేలీయుడు, మరి మనతో కలిసి యుద్ధం చేస్తే మన సమాచారాన్ని వాళ్ళకి తీసుకెళ్తారు కదా, ఇదిగో ఈయనే కదా ఆ రోజున మన యొక్క వీరుడు శూరుడైనటువంటి గొలియాతుని చంపినటువంటి వాడు ఈయన, ఎలాలోయలో గొలియాతుని చంపిన వాడు ఈయన మన శత్రువు, మన విరోధి, మరి అట్టివాడిని మనం ఎలా సైన్యంలో చేర్చుకుంటాము అని అన్నప్పుడు ఆయన అబీమెలెకు అనేటువంటి రాజు యొద్దకు వెళ్ళి ఏం చేస్తారంటే వెరివాని వలె ప్రవర్తిస్తారు. వెరివాని వలె ప్రవర్తించి అప్పుడు దేవుడు ఆ సమయంలో తనకు కావలసినటువంటి సమయోచితమైన ఆలోచన, సమయోచితమైనటువంటి తలంపు ఇచ్చినందుకు అదేమి వేషధారణ కాదు, అదేమి నటన కాదు, దేవుడు అతనికి ఇచ్చిన ఆలోచన. అందుకనే యేసయ్య కూడా మరి సేవకు పంపించేటప్పుడు వారితో ఏమని చెప్పాడంటే, సేవకులతో మీరు పావుల వలె నిష్కపటముగా ఉండమని చెప్పాడు, పాముల వలె వివేకముగా ఉండమని చెప్పాడు. ఇక్కడ ఇది వేషధారణ కాదు కానీ వివేకం. అప్పుడు తప్పించుకున్నాడు, ప్రమాదం నుంచి ఉపద్రవం నుంచి తప్పించుకొని ఆయన రాసినటువంటి కీర్తన. ఆ యొక్క ఉపద్రవములో ప్రమాదములో దేవుడు ఎలాగూ తను తప్పించాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క ఉత్తమత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క శ్రేష్టత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు కదా, దేవుని యొక్క మహోన్నత్వాన్ని గురించి ఈయన మాట్లాడుతూ రాసినటువంటి మాటలు చూడండి. మనము సేవించే దేవుడు ఉత్తముడు కనుక మనం కూడా ఏం చేస్తామంటే ఏది కోరుకున్నా మనం ఉత్తమమైన వాటిని కోరుకుంటాం కదా, లేకపోతే నాసిరకమైన వాటిని, పనికిపోయిన వాటిని మనం కోరుకుంటామా కదా. మనం ఎప్పుడు కూడా వీ విల్ నెవర్ ఆప్ట్ ఫర్ సచ్ థింగ్స్. మనకి ఎప్పుడు కూడా శ్రేష్టమైనవి కావాలి, ఉత్తమమైనవి కావాలి. మన దేవుడు ఉత్తముడు, అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. మరి ఉత్తమమైనటువంటి దేవుని సేవించేటువంటి మన దగ్గర నుంచి దేవుడు ఉత్తమమైన వాటిని ఆశిస్తున్నాడు. బైబిల్లో చాలా ఉన్నాయి ఉత్తమైనవి. అయితే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒకటి మనం నేర్చుకున్నాం, ఏది ఉత్తమమైంది మనందరి జీవితానికి. దేవుని యొక్క బిడలుగా, ఉత్తముడైనటువంటి దేవుని యొక్క బిడలుగా, మహోన్నతమైనటువంటి దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా మనము పాటించవలసినటువంటి కొన్ని ఉత్తమమైన వాటిని మనం దేవుని యొక్క వాక్యం నేర్చుకున్నాం. లూకాసు వార్త రండి, లూకాసు వార్త 10వ అధ్యాయము చివరి వచనం 42వ వచనం. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, తీసివేయబడదని ఆమెతో చెప్పెను కదా. బైబిల్లో చాలా కుటుంబాలు ఉన్నాయి, కానీ కొన్ని కుటుంబాలు ఏంటి తెలుసా, కొన్ని కుటుంబాలు గుర్తించుకోదగిన కుటుంబాలు. కొన్ని కుటుంబాల గురించి దేవుడు కొన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఏదన్నా కుటుంబం చెప్పండి, ఈ కుటుంబం కాకుండా ఇంకో కుటుంబం చెప్తారా? మీరే చెప్పండి. జకి కుటుంబం ఆడుంది, జకి ఒక్కడేగా. జకి కుటుంబాన్ని అకులా ప్రిస్సిల్ అనేటువంటి ఉన్నారు కదా, అకులా ప్రిస్సిల్ అనేటువంటి కుటుంబం పౌలు పరిచయంలో పౌలుకి సహకరించిన వారు. తర్వాత ఫిలోమోను అనేటువంటి కుటుంబం, వాళ్ళ ఇంట్లో గృహ సంఘం ఉంది. అక్కీపు తన భార్య గురించి, తన కుమారుని గురించి రాస్తారు. వీరందరూ ఈ కుటుంబాల పేర్లు బైబిల్ ఎందుకు రాయబడి తెలుస్తా, వారు దేవుని ప్రేమించారు, దేవుని యొక్క సన్నిధిని ప్రేమించారు, దేవుని యొక్క సేవకుని ప్రేమించారు. కాబట్టి వారి పేర్లు
సువర్ణాక్షరాలతో దేవుని యొక్క జీవగ్రంథమైనటువంటి బైబిల్లో వ్రాయబడ్డాయి. అయితే యేసయ్య బ్రతికున్నటువంటి కాలంలో ఈ కుటుంబం చాలా ప్రత్యేకమైన కుటుంబం. చాలా కుటుంబాలు ఉన్నాయి, కానీ ప్రత్యేకంగా యేసయ్య యెరూషలేముకు వెళ్ళిన ప్రతిసారి కూడా వీళ్ళు ఏ ఊర్లో ఉంటారంటే బేతనియ అనేటువంటి గ్రామంలో ఉంటారు. బేతనియ అనేటువంటి గ్రామము యెరూషలేం పట్టణానికి చాలా సమీపంగా, అంటే 2 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఆ 2 కిలోమీటర్ల దూరం యేసయ్య యెరూషలేము వెళ్ళిన ప్రతిసారి కూడా ఇక్కడ ఆయన ప్రేమించే కుటుంబము, ఆయన కొరకు ఎదురు చూసే కుటుంబం ఒకటి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబం దగ్గరికి వెళ్తారు. మరి ఇప్పుడు కూడా ఆ సందర్భాన్ని, వెళ్ళినటువంటి ఒక సందర్భాన్ని, ఆ యొక్క వెళ్ళినటువంటి సందర్భంలో జరిగినటువంటి ఒక సంఘటనని ఇక్కడ లూకా భక్తుడు మన కొరకు రాస్తున్నాడు. ఈ లోకా గురించి మనకి చాలా విషయాలు తెలుసు కదా. ఈయన ఎవరు? అన్యుడు. నేను చాలాసార్లు చెప్పినా కదా, మావాడు. ఎట్లయినా ఒకసారి మా బైబిల్ స్కూల్లో నేను ప్రీ క్రిస్మస్ మీటింగ్లో ఏదో 4 మాటలు చెప్తూ ఉంటే, లోక మనవాడు అంటే అందరూ ఆశ్చర్యపోతుంది. ఏంటి మనవాడు ఏంటి? మనవాడు అంటే అర్థం ఏంటంటే మన దేశస్తుడు కాదు, మన కులస్తుడు కాదు, మన భాషకు చెందినవాడు కాదు. మనవాడు అంటే అర్థం ఏంటంటే అన్యుడు. అన్యుడు అంటే అర్థం ఏంటి? ఆ దినాలలో యూదుడు కాని ప్రతివాడు కూడా అన్యుడే. మనం కూడా అన్యులమే. ఇశ్రాయేలు దేశంలో ఉన్నవారు తప్ప, యేసయ్య కాలంలో, పౌలు కాలంలో ఇశ్రాయేలు దేశంలో ఉన్నవారు తప్ప మిగతా దేశాల్లో ఉన్నవారు అందరూ ఎవరు? అన్యులు. మరి అట్టి వారిలో నుంచి రక్షించబడ్డాడు ఈయన కూడా శ్రేష్ఠుడే. ఎందుకంటే మనం చాలాసార్లు ఏమనుకుంటాం తెలుసా, క్రైస్తవులు అంటే లోకానికి చిన్న చూపు. ఏంటో చిన్న చూపు? క్రైస్తవులు అంటే పేదవారు, క్రైస్తవులు అంటే చదువు రాదు కదా, చాలా మంది అలా అనుకుంటుంటారు. మరి ఈయన అప్పట్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్, అప్పట్లో ఉన్నటువంటి ఒక ఉత్తమమైనటువంటి విశ్వవిద్యాలయంలో ఈయన విద్యను అభ్యసించారు. ఇప్పుడు ఎవరన్నా ఇక్కడ మీకు వచ్చి, మా దగ్గరికి వచ్చి, మరి మీకు తెలుసులేదు, నేను ఆక్స్ఫోర్డ్లో చదివానంటే అది చాలా ఘనత, అది చాలా గొప్ప తెలుసా. ఆక్స్ఫోర్డ్లోనో, కేంబ్రిడ్జ్లోనో, ఇంకా స్టాన్ఫోర్డ్లో కానీ, హార్వర్డ్లో కానీ చదివాడు అన్నారనుకోండి, గొప్ప ఘనత. అప్పట్లో 3 మంచి యూనివర్సిటీలు ఉన్నాయి. ఏథెన్స్, అంతియోకియా, అలెగ్జాండ్రియా అని ఆ ప్రాంతంలో మంచి యూనివర్సిటీలు ఉన్నాయి. వాటిలో ఒక దాంట్లో చదువుకున్నాడు ఈయన. డాక్టర్ గారు, వైద్యుడు. ఇప్పుడు వైద్యంలో ఎంబీబీఎస్ ఏముంటుంది? అంత వైద్య శాస్త్రం ఉంటుంది. కానీ ఆ రోజుల్లో ఎంబీబీఎస్ ఏముండేది తెలుసా? ఫిలాసఫీ కూడా ఉండేది, తత్వం కూడా ఉండేది. అంత మంచి ఉన్నతమైన విద్యను అభ్యసించాడు ఆయన. ఇదిగో మన కొత్త నిబంధనలో 2 పుస్తకాలు రాశాడు. పెద్ద పుస్తకాలు, చిన్నవి కాదు కదా. లోకాసువార్త ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 24. అపోస్తల కార్యగ్రంథంలో 28 అధ్యాయాలు కదా. అంటే మొత్తం 52 అంతేనా? 52 అధ్యాయాలు. అవి కూడా చిన్నవి కాదు, చాలా ఎక్కువ మొత్తం రాస్తాడు ఈయన. రాస్తూ ఆ కుటుంబాన్ని గురించి మాట్లాడుతూ ఏం చేస్తున్నారంటే, ఒకసారి వేసే కుటుంబాన్ని వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇక్కడ 2 పరిచయం చేస్తున్నారు, మిగతా చోట్ల 3 ఉన్నారు. సహోదరిని పరిచయం చేయట్లా, మార్తా, మరియా కదా. మార్తా ఆ రాసేటప్పుడు మార్త పేరు మొట్టమొదటి వచ్చింది. ఎందుకు చెప్పండి? మార్తా పెద్దది. ఇప్పుడు యేసే శిష్యుల పేరు కూడా రాసేటప్పుడు ఏం చేస్తారు? పేతురు పేరు మొట్టమొదటి రాస్తారు. కారణం ఏంటి తెలుసా? పేతురు శిష్య బృందానికి నాయకుడు. 12 మంది శిష్యులు ఉన్నారు కదా, ఆ 12 మందిలో వారికి పేతురు నాయకుడు కాబట్టి పేతురు పేరు మొట్టమొదటి రాస్తారు. ఇక్కడ మార్త పేరు ముందుకు ఎందుకు ప్రస్తావించబడదంటే, ఇంటికి పెద్ద వాళ్ళ ముగ్గురులో, సో ఆమె పేరు రాయబడింది. మార్త ఏం చేస్తుందంటే, మార్త కూడా ఒక పని చేసింది. ఏంటి? ఆతిథ్యం, లేకపోతే వంట చేయటం. దాన్ని మనం ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకూడదు, దాన్ని ఎక్కువ కూడా మనం తక్కువ చేయకూడదు. అయితే ఇక్కడ యేసయ్య నువ్వు అనేక మంది తొందరపడుతున్నావు అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఆతిథ్యం ఇస్తూ ఏలోక సంబంధమైన వాటిని దృష్టి పెట్టి పర సంబంధమైన వాటిని ప్రక్కన పెట్టామని కాదు. తొందరపడుతున్నావు అంటే అర్థం ఏంటంటే, నువ్వు అటు ఇటు ఏడ్చబడి మరులు కొలపబడుతున్నావు. ఒక దాని మీద నీ దృష్టి ఉండట్లా, అటు వంట మీద ఉండట్లేదు, ఇటు నా దగ్గర కూర్చోవడం మీద ఉండట్లేదు. అటు ఇటు లాగబడుతున్నావు, అటు ఇటు కొట్టబడుతున్నావు. మనం కూడా చాలా వస్తాం కదా, ప్రార్థనకు వస్తాం కానీ మన మనసు అక్కడే ఇక్కడ ఉంటుంది.
ప్రార్థనగా మీరు అందరూ కరెక్ట్గా వాక్యం వింటే మీరు అందరూ నాకన్నా బైబిల్ పండితులు అయిపోయారు కదా. కరెక్ట్గా వాక్యం వింటే మనం కూడా దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కూడా మన మనసు మా హాస్టల్లో ఉండదు. కొన్నిసార్లు ఒకవేళ హాస్టల్ ఈరోజు సండే కాబట్టి ఏముంటుంది, ఈరోజు సండే మటన్ మీద చికెన్ మీద ఉంటుంది. దేవుని మందిరంలో మరి దేని మీద ఉండాలి మన మనస్సు? దేవుని మీదే మన మనస్సు ఉండాలి. ఇట్లాగూ మార్త మనస్సు అటు ఇటు మరులు కొల్పబడుతుంది, అటు ఇటు లాగబడుతుంది, ఈడ్చబడుతుంది. అయితే ఆమె వచ్చి అంటది, అయ్యా నేను పని చేసుకున్నాను, నువ్వు కొట్టలేదా? నేను ఇంత కష్టపడుతున్నాను, కష్టపడేది ఎవరి కోసం చెప్పండి, నీకోసమే కదా అని రాయలేదు, కానీ తన మనసులో అనుకోవచ్చు. అప్పుడు యేసయ్య అంటాడు, అప్పుడు యేసయ్య మాటనే మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాను. మేరీ chose the best and it will not be taken away from her. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను, అది ఆమె యొద్ద నుండి తొలగించబడదు లేక తీసివేయబడదు అంటారు కదా. ఏంటి ఉత్తమమైందంటే ఆ రోజుల్లో ఏంటంటే ఇక్కడ ఈయన కూర్చున్నటువంటి భంగిమ లేకపోతే పొజిషన్ ఏంటంటే యేసయ్య అక్కడ కూర్చుంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. ఇదేంటంటే ఆ రోజుల్లో పురుషులు సమాజ మందిరాలు ఉండేవి. మన సమాజ మందిరం కన్నా కొంచెం పెద్ద మంది, ఎందుకంటే ఇప్పుడు 30 మంది ఉన్నారనుకోండి, 3 సమాజ మందిరాలు అవుతుంది. మనం దాదాపు 30 మంది ఉన్నాం. అప్పుడు సమాజ మందిరంలో 10 నుంచి 12 మంది వరకు ఉండేవాడు. ఆ 12 మందిలో ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ఆయన్ని ఏర్పాటు చేసుకునేవాడు. అతను ఏమంటారంటే రబ్బూని అంటే బోధకుడు అని అర్థం. వాళ్ళకు వాక్యాన్ని బోధించేటువంటి వాడు కదా, వాక్యాన్ని బోధించేటువంటి వాడు. అలాగూ వాళ్ళు ఏం చేస్తారంటే అలాగూ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు రబ్బూని యొక్క పాదముల దగ్గర పురుషులు కూర్చొని ఆ యొక్క రబ్బూని చెప్పేటువంటి దేవుని గురించి చెప్పేటువంటి మాటలు చాలా జాగ్రత్తగా ఆలకిస్తారు. ఇప్పుడు మరియ కూడా అదే పని చేస్తుంది. మరియ కూడా ఏం చేస్తుందంటే ఆమె యేసయ్య పాదాల దగ్గర కూర్చొని యేసయ్య మాటలు వింటుంది. అందుకని యేసయ్య చూడండి, మీరు అంత మంచిగా భోజనం చేసి పెట్టిన మంచి ఇష్టమైన వంట మీరు చేసి పెట్టినా కానీ అది మనం తింటాము, తర్వాత అది అరిగిపోతుంది, చివరికి అది బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది. అంటే శక్తిని ఇస్తుంది, మన దేహానికి కావాల్సిన శక్తిని ఖచ్చితంగా ఇస్తుంది, కానీ వ్యర్థమంతా కూడా అది బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ యేసయ్య చెప్పిన మాట ఏం తెలుసా, నీవు నా యందు కూర్చుని నా మాటలు విన్నట్లయితే వాటిలో నిత్యత్వం ఉంది, నిత్య జీవం ఉన్నది. కాబట్టి ఆ మాటలలో ఏమవుతుంది తెలుసా, అవి ఎప్పుడు కొన్ని ఎదురు నుంచి తొలగించుకోవడం. అందుకని పేతురు ఒక మాట అంటారు కదా, అయ్యా యేసయ్య ముందు ఎంతమంది వెంబడించారు తెలుసా? 70 మంది వెంబడించారు. 70 మందిలో ఎంతమంది మిగిలారు? 12 మందిలో కూడా ఒక ఆయన పోయాడు కదా. చాలా మంది ఏదో ఇసుక రైతులు ఉంటారు, మీరు అలా కాకండి. రైట్, 12 మందిలో కూడా ఒక ఆయన పోయాడు. 11 పోయిన తర్వాత పేతురు యేసయ్య పేతురుతో అంటాడు, శిష్యులతో అంటాడు కదా. పేతురు ఎప్పుడు అన్నింటికి ముందుంటాడు, అది తప్పైనా ఒప్పైనా ముందుంటాడు. ఒక అందుకు మంచిదే, అది కొన్నిటికి మంచిది కాదు కానీ కొన్ని విషయాల్లో మంచిదే. అప్పుడు అంటాడు పేతురు, నువ్వు కూడా వెళ్ళిపోతావు, మీరు కూడా వెళ్ళిపోతారంటే పేతురు అంటాడు, అప్పుడు అయ్యా నేను అవని యొద్దకు వెళ్ళగలను, నీవు నిత్య జీవ మాటలు whom else can we go, Lord? You have the words of eternal life. నేను అవని యొద్దకు వెళ్తామయ్యా, నీ మాటలు వింటే మేము బ్రతకగలం. ఈ 3.5 సంవత్సరాలు నీ మాటలు వింటుండే అవి మాకు జీవాహారము, అవి మమ్మల్ని బ్రతికిస్తున్నాయని చెప్పాడు. కనుక ఆ జీవాహారమైనటువంటి మాటలు ఆమె వింటూ యేసయ్య పాదాల దగ్గర ఆమె కూర్చుంది. కనుక ఉత్తమమైనది ఏం తెలుస్తా ద్వారా దేవుని యేసయ్య పాదాల దగ్గర కూర్చొని, అది ప్రార్థన కావచ్చు లేకపోతే వాక్యం కావచ్చు, ఏదైనా కానీ దేవుని పాదాల దగ్గర కూర్చోండి. అంటే దేవుని సన్నిధిలో మనం గడిపేటువంటి సమయము ఉత్తమమైనది. మనకు దేవుడు చాలా సమయం ఇచ్చాడు కదా. వారానికి 7 రోజులు, నెలకి 30 రోజులు, కొన్నిసార్లు 31, సంవత్సరానికి 365 రోజులు. ఎంత సమయాన్ని మనం దేవుడికి ఇస్తున్నాం? ఎంత సమయాన్ని యేసయ్య పాదాల దగ్గర గడుపుతున్నాం? వ్యక్తిగతంగా కావచ్చు లేకపోతే సామూహికంగా కావచ్చు, సంఘంగా కావచ్చు, మనం ఇచ్చేటువంటి సమయం చాలా కొద్ది సమయం. ఆ కొద్ది సమయాన్ని గురించి మాట్లాడుతూ అది నీ జీవితానికి ఉత్తమమైంది.
నిన్ను దేవునితో అనుసంధానం చేసేది, నిన్ను దేవునితో కలిపేది, దేవుని యొక్క మాటలు నీకు తెలియజేసేటువంటి ఆ సమయాన్ని నువ్వు పోగొట్టుకోవద్దమ్మా. మరియు దాన్ని పోగొట్టుకోవట్లేదు. ఎందుకంటే ఇంకో విషయం గమనించండి, యేసయ్య ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాడా? ఎంత ప్రేమించినా ఆ ఇంటికి మనం ప్రతిసారి వెళ్తాం చెప్పండి? వెళ్తామా? వెళ్ళం కదా. వెళ్తే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? సొలకన అయిపోతాం కదా. ఇంగ్లీష్లో ఒక సామెత ఏంటి? ఫెమిలియారిటీ బీట్స్ కంటెంప్ట్. అంటే అతి చనువు ఎక్కువైపోయింది అనుకోండి, మనం తేలిక తీసేస్తారు. ఎప్పుడు వచ్చేవాడేగా, ఎప్పుడైనా వస్తారండి, మీ గౌరవం లేకుంటుంది. చూడండి, ఈమెకి మరీకి అర్థమైంది ఏంటి తెలుసా? యేసయ్య వచ్చేది చాలా అరుదు మా ఇంటికి. ఆయన వచ్చినప్పుడు, ఆయన వచ్చి మా ఇంట్లో ఉన్నప్పుడు నేను మిగతా దేని మీద కాదు, ఆయన పాదం మీద కూర్చొని ఆయన ఎదురు నుండి వచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి విలువైన అమూల్యమైనటువంటి మాటలు వినాలి అంటున్నాను. అందుకని విధులుగా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు గడిపేటువంటి సమయం, అది వ్యక్తిగతంగా ఉదయకాల సమయంలో కావచ్చు, మరి దేవుని యొక్క మందిరంలో ఆదివారం గడిపే సమయం కావచ్చు, ఏదైనా కానీ అది చాలా విలువైంది. చూడండి, ఎజ్రా పుస్తకానికి ఒకసారి మనం వస్తాము. ఎజ్రా పుస్తకంలో ఉన్నటువంటి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క మందిర విలువ, దేవుని యొక్క మందిరంలో ఉండేటువంటి సమయం యొక్క విలువని వీళ్ళు గుర్తెరిగారు. ఎజ్రా 3వ అధ్యాయము 12వ వచనం, మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయులలోను కుటుంబ ప్రధానులోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడి మందిరం యొక్క పునాది గొప్ప శబ్దంతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరిచిరి. ఏది సంతోష శబ్దము, ఏది దుఃఖ శబ్దము జనులు తెలుసుకోలేకపోయారు. ఎందుకు వాళ్ళకి సంతోషం చెప్పండి? ఎందుకు వాళ్ళ ఇమోషన్స్, వాళ్ళ యొక్క ఏమంటారు ఆనంద బాష్పాలు ఎందుకు వ్యక్తం చేస్తారు? కొంతమంది సంతోషంలో కూడా కన్నీరు పెడతారు కదా, కొంతమంది సంతోషంలో కూడా కన్నీరు పెడతారు, కొంతమంది బాగా సంతోషం వచ్చినప్పుడు చప్పట్లు కొడతారు, కేరింతలు కొడతారు. ఇదే మనం చూస్తున్నాం ఇక్కడ, ఇదే జరుగుతుంది. కారణం నుంచి వచ్చి వాళ్ళందరూ కూడా మళ్ళా అందరంటే 50,000 మంది బబులోను చెర నుంచి తిరిగి వచ్చారు. 70 సంవత్సరాలు వారు ఎక్కడున్నారంటే బంధకంలో ఉన్నారు, చెరలో ఉన్నారు. ఎజ్రా, నెహెమియా, తర్వాత ఎస్తేర్, వీటిని ఏమంటారు తెలుసా? పునర్నిర్మాణ పుస్తకాలు, రీబిల్డింగ్ బుక్స్. ఏమి కడుతున్నారు? దేవుని మందిరాన్ని తిరిగి నిర్మిస్తున్నారు, వారి ఆత్మీయ జీవితాన్ని కూడా తిరిగి కట్టుకుంటున్నారు. ఒక్కొక్కరు కూడా కట్టారు. ఎజ్రానేమో ఆత్మీయ ప్రాకారాలు కట్టాడు, నెహెమియానేమో భౌతికమైన ప్రాకారాలు కట్టాడు. అట్లా ఒక్కొక్కరు కట్టారు. ఇక్కడ చూడండి, వీరందరూ వచ్చారు. ఎవరి నాయకత్వంలో వచ్చారంటే యెరుబ్బాబెలు అనేటువంటి ఒక ఆయన నాయకత్వంలో వచ్చారు. ఈ యొక్క యెరుబ్బాబెలు ఎవరు? చూడండి, యెహోయాకీము యొక్క మనవడు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే దావీదు యొక్క వంశము, దావీదు కుటుంబములకు చెందినవాడు. యేసుక్రీస్తు రావాలి కాబట్టి దావీదు కుటుంబంలో కనెక్షన్ ఎక్కడ తెగిపోలా. ఈ యొక్క యెరుబ్బాబెలు ఆ యొక్క యెహోయాకీము యొక్క మనముడు. తర్వాత ఈ యొక్క యెరుబ్బాబెలు వీళ్ళందరి తర్వాత వరుసగా యేసయ్య వస్తాడు. ఆ తర్వాత మనం చూసుకుందాం. అయితే వచ్చి వారందరూ ఏం చెప్తాడు? అన్యరాజైనటువంటి కోరేష్ కదా, దేవుడు యూదులతోనే కాదు, క్రైస్తవులతోనే కాదు, అన్యులతో కూడా మాట్లాడతాడు లేదు చెప్పండి, మాట్లాడాడు. ఈయన ఎవరు చెప్పండి? అన్యరాజు అయినటువంటి కోరేష్ని దేవుడు ఏమన్నా తెలుసా? నా మంద కాపరట్టున్నాడు. ఎందుకు? దేవుడు ఒకసారి ప్రత్యక్షమై ఆయన అంటాడు, ఆయన చెప్తాడు, అయ్యా ఇదిగో మీ దేవుడు నాకు కనపడి మీరు వెళ్ళి మీ మందిరాన్ని తిరిగి కట్టుకోమని చెప్పారు. కనుక మీరందరూ కూడా వెళ్ళండి. ఎవరు చెప్తున్నాడు? ఇశ్రాయేలు జనాంగానికి చెప్తున్నాడు, యూదులకు చెప్తున్నాడు. మీరందరూ వెళ్ళి మందిరాన్ని కట్టుకోమంటే అందరూ వచ్చారా? చెప్పండి అమ్మా, నవీన్, అందరూ వచ్చారా? అందరూ రాలా కదా. మా సంఘంలో దాదాపు 200 మంది 250 మంది ఉంటారు. అందరూ వస్తారా? ప్రతి ఆదివారం అందరూ వస్తారా? ప్రతి ఆదివారం అందరూ సెకండ్ సర్వీస్ కూడా నిండిపోతారు. ఫస్ట్ సర్వీస్ ఫుల్ అయిపోయారు, సెకండ్ సర్వీస్ కూడా నిండిపోతారు. ఎందుకు అందరూ రారు? అప్పుడు కూడా కోరేష్ మీరు వెళ్ళండి నాయన, మీ దేశానికి వెళ్ళండి,
మరలా మీ యొక్క దేవుని యొక్క మందిరాన్ని పునర్నిర్మించుకోండి. సొలొమోను చాలా వైభవంగా కట్టాడు, కానీ బబులోను రాజు దాన్ని నేలమట్టం చేశాడు. దానిలో ఉన్నటువంటి మొత్తం కూడా కొల సొమ్ముగా తీసుకుని వెళ్ళిపోయాడు, దోపుడు సొమ్ముగా తీసుకుని వెళ్ళిపోయాడు. మీరు వెళ్ళి కట్టుకోండి అని చెప్తే ఏం చేయాలి? మీరు సంతోషంగా తిరిగి వెళ్ళాలి కదా? లేదు. ఎందుకు తెలుసా? అప్పటికే వాళ్ళు బాగా స్థిరపడిపోయారు, వ్యాపారాలు చేస్తున్నారు, వర్తకం చేస్తున్నారు. యూదులు దేనికి పెట్టింది తెలుసా? వర్తక వాణిజ్యాలకు పెట్టింది పేరు. వ్యాపారం బాగా చేస్తారు, డబ్బులు బాగా సంపాదిస్తారు. ఇప్పుడు కూడా ప్రపంచం అంతా 10 మంది యూదుల చేతులు నడుస్తుంది, సంపన్నులు జ్ఞానుల చేతులు. యూదులకు దేవుడు అంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు, గొప్ప తెలివినిచ్చాడు. ఇక వీళ్ళందరూ రావడానికి ఇష్టపడకపోతే చూడండి 50,000 మంది వచ్చారు. వచ్చిన వాళ్ళు ఎవరున్నారంట? వృద్ధులు ఉన్నట్లు మనం చూస్తాం. యాజకులు ఉన్నారు, లేవీయులు ఉన్నారు కదా. కుటుంబ ప్రధానంలోనూ వృద్ధులైన అనేకులు అంట. ఒక్కరిద్దరు కాదు, అంటే 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా. ఎందుకంటే ఇక్కడ ఏమన్నా తెలుసా? మునుపటి మందిరాన్ని చూసిన వాళ్ళు ఉన్నారంట. ఒకవేళ ఆ మునుపటి మందిరం చూసిన వాళ్ళు 10 సంవత్సరాల వయసులో, చిన్న వయసులో ఉన్నా కానీ ఇప్పుడు 70+ ఎంత? 80, 20 సంవత్సరాలు, 90, 100 సంవత్సరాలు దాటిన కూడా ఉంటారు. వాళ్ళందరూ దేవుని మందిరం పట్ల వారికి ఉన్న ఆసక్తి. మరలా ఇదిగో దేవుడు దావీదుకి వాగ్దానం చేసినటువంటి ఆ మందిరమును తిరిగి కట్టబోతున్నారు. సొలొమోను సొలొమోను కట్టినటువంటి మందిరాన్ని తిరిగి కట్టబోతున్నారు. కాబట్టి ఆ మందిరం మేము చూడాలని ఎంతమంది వచ్చారు తెలుసా? 50,000 మంది వచ్చారు. వాళ్ళలో వృద్ధులు ఉన్నారంట కదా. నాకు ఇక్కడ హాస్టల్ నుంచి ఇక్కడ రావడం మనకు అంత కష్టమే దేవుని మందిరానికి. మరి వాళ్ళు ఏం చేశారు? ఆ రోజులు విమానాలు ఉన్నాయా? వింటున్నారా నా మాటలు? విమానాలు ఉన్నాయా? విమానాలు, ట్రైన్స్ కూడా లేవు, బస్సులు కూడా లేవు. గాడిదలు, ఒంటిలు బాగా ఉన్నవాళ్ళైతే, లేకపోతే కాలినడకే. మరి వాళ్ళు చూడండి, వృద్ధులు కూడా ఏం తెలుసా? మేము మందిరాన్ని తిరిగి కట్టబోతున్నాము. 70 సంవత్సరాలు ఈ యొక్క బబులోలో ఉన్నప్పుడు మాకు దేవుని మందిరం లేదు, దేవుని స్వేచ్ఛగా ఆరాధించుకోవడానికి స్థలం లేదు, బలులు అర్పించుకోవడానికి స్థలం లేదు, పాప పరిహారార్థ బలి లేకపోతే ఈ బలులన్నీ అర్పించి దేవునికి సమీపస్తులు అవడానికి మాకు మందిరం లేదు. కానీ ఇప్పుడు ఏమైంది తెలుసా? దేవుడు మాకు మందిరం ఇవ్వబోతున్నాడు. కానీ ఇంకో విషయం గమనించండి. మన అవసరం తీర్చడానికి నువ్వు ఎక్కడున్నా కానీ దేవుడు ఎక్కడో చోట నీకు నీ అవసరం తీర్చే వ్యక్తిని దేవుడు లేవనెత్తాడు. బబులోనులో ఉన్నప్పుడు వాళ్ళకి మందిరం లేదు. మరి దేవుడిని ఆరాధించుకోవడానికి ఎలాగ అవకాశం కలిగింది? ఎలా కలిగిందంటే అప్పుడు చూడండి, అప్పుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరో కాదు, ఈయనే. ఎవరు? ఎజ్రా. ఈయన కూడా ఉన్నాడు. ఎజ్రా అంటే సహాయం అని అర్థం కదా. ఎజ్రా ఏం చేశాడంటే ఈయన మెదడుకి పని పెట్టాడు. కొంతమంది తెలివిగా ఆలోచిస్తారు కదా, కొంతమంది క్రియేటివ్ ఉంటారు, సృజనాత్మకత ఎక్కువ ఉండదు. కొంతమందికి క్రియేటివిటీ అంటారు కదా. ఇప్పుడు నేను చేసిన పని భాష మీద ఇంకో రకంగా చేస్తారు, క్రియేటివ్గా చేస్తారు. అందరికీ లేదు అది, నాకైతే అసలు లేదు. ఇక భాష మీద ఉన్నారు కాబట్టి నేను కొట్టుకుపోతున్నా. కొంతమందికి ఆ క్రియేటివిటీ ఉండదు. ఈయన ఆలోచించి, అంటే ఆయన క్రియేటివిటీ కాదు కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలోచించాడు. నీకు ఎటు మందిరం లేదు, 100 మంది 50 మంది మీరందరూ సమాజంగా కలుసుకుని ఆరాధించడానికి బబులోను వారు ఒప్పుకోరు. కాబట్టి నువ్వేం చేస్తావంటే 10 మంది 12 మంది కలిపి అక్కడక్కడ సమాజ మందిరంగా కూడుకోండి. దేవుణ్ణి ఆరాధించడం మానవద్దు, దేవునికి ప్రార్థన చేయటం మానవద్దు, అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని వినటము మానవద్దు అని దేవుడు ఆలోచించినప్పుడు ఈయన సమాజ మందిరము అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ అంటారు కదా మీరు, ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. దాన్ని ఇంగ్లీష్లో సినగోగ్ అంటారు. సినగోగ్ అంటే మీటింగ్ ప్లేస్. సున్ గోగే, 2 గ్రీక్ పదాలు. సునే గోగే అంటే మీటింగ్ ప్లేస్, కలుసుకుని దేవుణ్ణి ఆరాధించడానికి ఒక స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు వారందరూ సంతోషం ఏమి తెలుసా? మందిరము కట్టబడబోతుంది. మందిరం కట్టబడిన తర్వాత ఏమవుతుంది తెలుసా? మేమందరము దేవుని స్థానంలోకి వెళ్తాము, ప్రార్థన చేసుకుంటాము, బలులు అర్పిస్తామని వారందరూ సంతోషంగా. ఎందుకు తెలుసా? మనందరికీ
వాళ్ళకి తెలుసు ఏది ఉత్తమమో. దేవునికి అవిధేయులు చాలాసార్లు, దేవుని మాట వినలేదు. అయినా కానీ వాళ్ళకి మందిరం ఉంది, యాజకుడు ఉంటే ఏం తెలుసా, ఒక భరోసా. మందిరం ఉంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాం, యాజకుడు ఉంటే మా పక్షంలో బలర్పిస్తారు అనేటువంటి భరోసా, ఆ ధైర్యం. అంతే కదా, పాష్ గారు ఉంటే పాష్ గారు చెబితే ప్రార్థన చేస్తారు. అలాంటి భరోసా, దేవుడి మందిరానికి వెళితే దేవుడు కరుణిస్తాడు అనేటువంటి ధైర్యం మనకు కలుగుతుంది. మరి అట్టి ధైర్యాన్ని దేవుడి ద్వారా వారు కలిగారు. ఎందుకు తెలుస్తా, కలిగి ఉన్నారు. కారణం ఏంటంటే వారు దేవుని మందిరాన్ని తిరిగి కట్టబోతున్నారు, దేవుని యొక్క సన్నిధిని మేము అనుభవించబోతున్నాము అనేటువంటి సంతోషం వారికి కలిగింది. కనుక దేవుడి ద్వారా మన జీవితంలో మనందరికీ ఉత్తమమైనది ఏం తెలుసా, ఏం చెప్పండి, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరం, యేసయ్య పాదాలు. వ్యక్తిగతంగా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుదాం. ప్రార్థన కానివ్వండి, వాక్యం కానివ్వండి. నేను ముగిస్తున్నాను, 2 ఉదాహరణలు ముగిస్తాను. అది ప్రార్థన కావచ్చు, వాక్యం కావచ్చు. దేవునికి చెందవలసిన సమయాన్ని దేవునికి ఇచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. మార్టిన్ లూథర్ అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు కదా, ఆయన సంఘ సంస్కర్త. ఇదిగో ఈ బైబిల్ మన చేతుల్లోకి రావడానికి ఆయనే కారకుడు. 16వ శతాబ్దం వరకు ఎవరి చేతుల్లో బైబిల్ లేదు. అప్పుడు క్యాథలిక్స్ ఉండేవాళ్ళు ప్రీస్ట్, ఆ ప్రీస్ట్ దగ్గర మాత్రం ఈ బైబిల్ ఉండేది. ఆయన ఏది చెబితే అదే. ఒకవేళ ఆయనకి ఇష్టం వచ్చి తప్పు చెప్పినా కానీ అది నమ్మాల్సిందే. అలాంటప్పుడు మార్టిన్ లూథర్ ఏం చేస్తారంటే ఒక గొప్ప సంస్కరణ, ప్రొటెస్టెంట్ మూవ్మెంట్ అంటారు. అంటే ప్రొటెస్ట్ అంటే నిరసన, వాళ్ళు చేస్తున్న వాటికి నిరసన తెలియజేసి ఏం చేశారు తెలుసా, ఈ బైబిల్ మన చేతిలోకి తీసుకొచ్చినటువంటి ఆయన అన్నటువంటి మాట, దేవుని సన్నిధి ప్రార్థన గురించి ఆయన అన్న మాట తెలుసా, నేను ప్రతిరోజు దేవుని సన్నిధిలో అంటే యేసయ్య పాదాల దగ్గర 2 గంటలు కూర్చోకపోతే నేను ఆ రోజు ఏమవుతాను, ఓడిపోతాను అంటాను. వింటున్నారా? 2 గంటలు కూర్చోకపోతే ఏమవుతాడంట, ఆ రోజంతా వాటమే అంటారు. మనం 2 గంటలకు కనీసం 2 నిమిషాలను కూర్చున్నాం దేవుని సన్నిధి యేసయ్య పాదాల దగ్గర మనం కూర్చొని ఏం చేయాలంటే, ఈయన కాదు, ఈయన మార్టిన్ లూథర్ కింగ్ అని, ఈయన అమెరికా నల్ల జాతి హక్కుల కొరకు పోరాడిన ఈయన కాదు. ఈయన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఈయన కాదు, మార్టిన్ లూథర్ అని ఆయన వేరు. ఓకే, ఆయన అలాగూ చేశాడు. ఆయన ఏమంటాడు తెలుసా, కనీసం దినంలో 2 గంటలు దేవుని యొక్క సన్నిధిలో కూర్చోకపోతే నాకేమవుతుంది, ఓటమి తెచ్చుకో. కనుక మనం ప్రార్థన చేయాలి. ఇంకొక విషయం, ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. మనం చాలాసార్లు దేన్ని నిర్లక్ష్యం చేస్తాం చెప్పండి, ప్రార్థనే నిర్లక్ష్యం చేస్తాం. ఎక్కువగా దేవుని యొక్క యేసయ్య పాదాలను నిర్లక్ష్యం చేస్తాం. అయితే ఆఫ్రికా దేశంలో ఏమైందంటే కొంతమంది యవనస్తులు ఉండేవారంట. కొంతమంది యవనస్తులు వాళ్ళందరూ కలిసి ప్రతిరోజు సాయంత్రం 5 గంటల ఆ టైంకి ఏం చేసేవాళ్ళంటే ప్రార్థనకి వెళ్ళేవాళ్ళంట. అడవిలోకి ప్రార్థనకి వెళ్ళేవాళ్ళంట. అడవిలోకి ప్రార్థనకి వెళ్ళటం వల్ల ఏమైందంటే ఆ అడవిలోకి చక్కగా ఒక దారి పడ్డది. ఆ గడ్డ అంతా నలిగిపోయి ఒక మంచిగా దారి పడ్డది. ప్రతిరోజు వెళుతున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. వెళతా ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక పెద్ద ఆయన వాళ్ళని గమనించి చాలా సంతోషపడ్డాడు. వీళ్ళు యేసయ్య పాదాల దగ్గర గడుపుతూ దేవునికి సమీపం ఉంటున్నారు అని ఆయన చాలా సంతోషపడ్డాడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన ఎందుకు అటు వస్తే ఆ దారిలో గడ్డి మలిసిందంట. అదేంటి రంజిత్, దారిలో గడ్డి మలిసిందంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎంటర్ మానేశారు. సరే ఆయన ఊర్లోకి వెళ్ళి వాళ్ళు కనపడితే, అయ్యా ఏంటి మీరు వెళ్ళే దారిలో గడ్డి మలిసిందని అడిగారు. అంటే వాళ్ళకి ఏం గుర్తు చేస్తాను తెలుసా, మీరు ప్రతిరోజు 5 గంటలకు ప్రార్థనకి వెళ్ళేవాడు కదా, ఇప్పుడు మీరు వెళ్ళట్లేదు కాబట్టి ఏమైంది. మరి మనం కూడా చాలాసార్లు మనం దేవుని సన్నిధికి వచ్చేటువంటి దారిలో ఎన్నిసార్లు గడ్డి ముగిసింది ఆలోచించండి. మీరు రాకపోతే దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క పాదాల దగ్గరికి మీరు రాని పక్షంలో చూడండి అలాగూ తయారవుతుంది. కనుక దేవుని ద్వారా శ్రేష్టమైనది, ఉత్తమమైనది ఏం చేస్తా,
యేసయ్య పాదాల దగ్గర కూర్చొని యేసయ్య కూడా ఆయనలో నరావతారిగా భూలోకంలో ఏం చేశారంటే ప్రతిరోజు ఉదయాన్నే లేచి హిస్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఇన్ ద డే వాస్ విత్ హిస్ ఫాదర్. మొట్టమొదటి అపాయింట్మెంట్ ఎవరితో తెలుసా? ఎవరితో? పరలోకపు తండ్రితో, తను పంపించిన పరమ తండ్రితో. నీ అపాయింట్మెంట్ ఎవరితో మాకు తెలియదు. యువర్ డే మస్ట్ బిగిన్ విత్ యువర్ అపాయింట్మెంట్ విత్ గాడ్, హెవెన్లీ ఫాదర్. మీ రోజు ఎవరితో ప్రారంభం అవ్వాలంటే, దేనితో ప్రారంభించాలంటే దేవునితో మొట్టమొదటి అపాయింట్మెంట్ తీసుకోండి, ప్రార్థన చేయండి, ఆ తర్వాత దినాన్ని ప్రారంభించండి. అది మీకు ఉత్తమమైంది, అది శ్రేష్టమైంది. యేసయ్య నిర్దిష్టమైన స్థలంలో ప్రార్థన చేస్తాడు, నిర్దిష్టమైన సమయంలో ప్రార్థన చేస్తాడు. కనుక మనం కూడా ఏం చేస్తామంటే మనం యేసయ్య పాదాలు కనీసం కొంత సమయం అన్న కూర్చున్నాం, అది నీకు ఉత్తమమైంది. యేసయ్య అన్నాడు, అది ఆమె యొద్ద నుండి తొలగించబడుతుంది. అన్నీ పోతాయి. దేవుని స్థానంలో గడిపినటువంటి సమయమే నీకు విలువైంది. నీ మందిరాలను ఒక్కరిని గడుపుట 1000 కంటే కదా. నీ నిత్యాత్మలో రోజులు పెరుగుతూ ఉంటాయి. మీరు ఎంత ఎక్కువ గడిపితే అన్ని రోజులు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మనము ఆయన ఉత్తమమైనటువంటి పాదాలు దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తాము, వాక్యం చదువుదాము, వాక్యాన్ని నేర్చుకున్నాము. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇది మన అందరికీ దయచేయను. ఆమేన్.